ఇక నా క్యాడర్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పినా వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, ఇంక మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, 2029లో నేను వస్తే దీని మీద ప్రతీకార చర్యలు చేపడితే కక్ష తీర్చుకుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో కూటమి పాలిస్తున్నది, నేను వస్తున్నాను అని చెప్పి ఆయన ఏడాదిలోనే బెదిరించడం. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కూడా వేరే రకంగా మాట్లాడినవి కూడా ఉన్నాయి, నేను వినిపిస్తాను, బయటలు కూడా ఉన్నాయి, నేను వినిపిస్తాను. ఇక వడ్డీతో సహా చెల్లిస్తారన్న మాజీ సీఎం, తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, దమ్ముంటే అరెస్టులు చేసుకోండి అని. మరొక వైపు జనసేన గ్రాఫ్ పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్ ఏం చేయబోతున్నారు దాని మీద. చంద్రబాబు కౌంటర్ సర్వే చేస్తున్నారట, ఈ మధ్యకాలంలో వరుసపెట్టి సర్వేస్ వచ్చినాయి, కూటమికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి రాబిన్ శర్మని రంగంలోకి దింపారట. దింపి ఏంటి శర్మ ఒకసారి చూడు, ఇది నిజమా అబద్ధమా, నువ్వు ఎవరన్నా హెల్ప్ తీసుకో, లేకపోతే నువ్వు సొంతంగా అన్నా చెయ్యి, కానీ అది 100% పారదర్శకంగా ఉండాలి, రైట్ ఆర్ రాంగ్ ఏదైనా చెప్పి, మనకి ఇంకా బోల్డ్ టైం ఉన్నది కాబట్టి అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదని చెప్పారట. ఇక వైసీపీకి హక్కులు కావాలంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ వ్యూహం వెనక కారణాలు ఏంటి, ఎలాంటి హక్కులు ఆయనకి కావాలి? మిథున్ రెడ్డి అరెస్ట్, ఏ క్షణాన్నైనా అరెస్ట్ అవ్వచ్చట. మిథున్ రెడ్డి 2 బృందాలు ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినాయి, ఒకటి బెంగళూరులో, ఒకటి ఢిల్లీలో. మరి ఆయన ఎక్కడున్నారు? ఫోన్ కాల్ అవ్వట్లేదట, ఫోన్ కాల్ ట్రేస్ చేస్తున్నారట, లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపడుతున్నారట. ఇవన్నీ ఈనాటి ప్రైమ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు అజయ్ కుమార్ సజ్జా, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. బాబు పాలూరు, జనసేన స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ఇంకా వెంకటేష్ సింగలూరి, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా అజయ్ వినిపిస్తుందా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, నా క్యాడర్ నా మాట కూడా వినరు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముందస్తుగానే చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? అప్పుడప్పుడు నాకు బోర్ కొట్టి టైం పాస్ కావాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వీడియోస్ లేకుంటే ఆయన ప్రెస్ మీట్లో చూస్తుంటాను. ఈరోజు పెట్టాడు ఒక కామెడీ షో, వెరీ గుడ్. ఆయన ఏమన్నాడు, నా కార్యకర్తలే నా మాట వినరు అంటే దేనికి? నీకు ఓట్లు వేయకుండా ఉండేదానిక? లేకుంటే ప్రజల్లోకి వచ్చినప్పుడు కనీసం నిన్ను ప్రజల్ని ఉద్దేశించిన అడ్రస్ చేస్తున్నప్పుడు కనీసం నీ గొంతు బయటికి పోనివ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటూ పోవటానిక? దేనికి కార్యకర్తలు నీ మాట వినరు? వర్మ గారు, ఈరోజు మీరు ఒక మేజర్ పాయింట్ మర్చిపోయారు ఇక్కడ అడ్రస్ చేయటం. ఆయన ఈరోజు చెప్పిన దాంట్లో బాగా హైలైట్ అయిన విషయం ఏంటంటే, ఈ రప్ప డైలాగ్ గురించి సినిమాని విశ్లేషించి చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ గారు చాలా పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు, అవి సినిమాలో ఉంటాయండి, వాటికే సెన్సార్ ఇవ్వలేదు కదా, సినిమాలో డైలాగులు కేసులు పెడతారా మీరు? మీకు నచ్చకపోతే సినిమాలు తీయటం ఆపేయండి, సినిమాలు బ్యాన్ చేయండి అన్నారు. అంటే సినిమాలో డైలాగులు ఎక్కడన్నా వాడుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద క్లారిటీ ఇచ్చారు కదా, సినిమా డైలాగులు వాడితే ఎక్కడ ఎటువంటి కేసులు ఎటువంటి తప్పులు చేయకూడదు కదా. మరి ఎందుకు సార్ ఆ రోజు పట్టాభి గారు ఒక పదం వాడారు, అది ఈయన ఉద్దేశించి అయితే ఎక్కడా మాట్లాడలేదు, లేకుంటే ఈయన పేరుతోటి ఎక్కడా మాట్లాడలేదు. ఆ పదం అనేక సినిమాలలో అనేక సార్లు అనేక మంది మాట్లాడారు. చివరికి వీళ్ళ పార్టీలో ఉన్న మాజీ మంత్రి అయిన రోజా గారు ఆవిడ చేసిన జబర్దస్త్ షోలో స్కిట్లో కూడా ఆవిడ ముందే ఎవరైతే కామెడీ చేస్తారో వాళ్ళు కూడా పదం వాడితే ఆవిడ చప్పట్లు కొట్టి వేల వేసి సిగ్గుపడుతూ నవ్వింది. అంటే ఇవన్నీ సినిమాల నుంచి వచ్చిన డైలాగులే కదా సార్. దానికి ఎందుకు సార్ పట్టాభి గారింటి మీద దాడి చేయటం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు చేపించటం, మళ్ళీ ఆ భాష గురించి ఆ పదం గురించి ఆయన వివరించి చెప్పి నన్ను తిట్టారు, నాకు బాధ కలిగింది, నాకు కంటమటి నీళ్ళు వచ్చినాయి, మహానటి సినిమాలో లాగా ఒక కంట్లో నుంచి 2 బొట్లే బయటకు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు చెప్పాడు సార్? సినిమానే కదా, పట్టించుకోకూడదు కదా, నువ్వు దాని గురించి స్పందించకూడదు కదా. సెన్సార్లో లేని డైలాగులు సినిమాలో వాడినప్పుడు నువ్వెందుకు అది సెన్సార్గా ఫీల్ అయ్యి నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు దానికి? కాబట్టి ఈరోజు ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరిని హెచ్చరిస్తున్నారు అంటే మమ్మల్ని బెదిరించేదానికి మమ్మల్ని హెచ్చరించేదానికి ఆయనకి అది కూడా లేదు సార్. ఇప్పుడు బెదిరించటాలు హెచ్చరించటాలు అంటారా వర్మ గారు? మేమేం అడుగుతున్నాం, ఈ మీడియా ముందు బెదిరింపులు ఇవన్నీ వద్దు సార్. మీకు 11 స్థానాలు ఉన్నాయి, మీరు పులివెందుల ఎమ్మెల్యే గారు,
అసెంబ్లీకి వచ్చి మీరు ఏమన్నా బెదిరించాలంటే అక్కడ బెదిరించండి, ప్రజలు కూడా వింటారు కదా. మీ ఇంట్లో కూర్చొని ఒక మీడియా సమావేశం పెట్టుకొని నేను బెదిరిస్తున్నా, హెచ్చరిస్తున్నా, నా కార్యకర్తలు నా మాట వినరు, నా చేతులు దాటిపోయారు అంటే మంచిదే కదా. నీ కార్యకర్తలే నీ మాట విన్నప్పుడు ఇంకా అసలు ఆ పార్టీని నడిపేయడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? నీ కార్యకర్తలు నీ మాట వినప్పుడు, కనీసం నువ్వు చెప్పే మాట వినప్పుడు నీకు ఆ పార్టీ ఎందుకు, ఆ పార్టీని మీరు నడిపించడం ఎందుకు? నాయకుడి మాట వినని కార్యకర్తలు ఎందుకు సార్? ఇంకా అంటే నాయకుడికి విలువ లేదు ఆ పార్టీలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కార్యకర్తలకు విలువే లేదు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పింది. కాబట్టి ఈ కామెడీ షో గురించి మనం ఎక్కువ మాట్లాడుకుని కూడా టైం వేస్ట్ సార్. అంటే మీ కామెడీ షో కింద ఉన్నది, ఆయన చాలా దాన్ని సీరియస్గానే తీసుకున్నారు, హెచ్చరిస్తున్నారు. మేమైతే కామెడీగా తీసుకున్నాం సార్. ఆయన ఎంత సీరియస్ చేసినా సరే మాకు అది కామెడీగానే ఉంటుంది. రైట్. ఎందుకంటే సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు కాదు కదా సార్ ఆయన మాట్లాడింది. ఓకే, బాబు కూడా మనతో జాయిన్ అయ్యారు. బాబు పాలూరు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి బాబు హెచ్చరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు, వడ్డీతో సహా చెల్లిస్తాము అంటున్నారు, సిద్ధంగా ఉండాలంటున్నారు. మనం 2024 ఎలక్షన్ ముందు సిద్ధం సభలతో ఆయన ఎలా వదలగొట్టారో ఇప్పుడు కూడా అది ఏదో చేద్దామని చెప్పి చూస్తున్నారు సార్. మొన్నటి వరకు జమిలీ కళలు వచ్చాయి ఈయనకి, ఇప్పుడేమో 3 ఏళ్ల కళ స్టార్ట్ చేశాడు, స్టోరీలు చెప్తున్నాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇప్పుడు ఎలా ఉందంటే మానసిక స్థితి సరిగా లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 2019 నుంచి 2024 వరకు ఏవేవైతే చేశారో, ఎలాంటి అక్రమ అరెస్టులు చేయడం కానీ, అలాగే అవినీతి చేయడం కానీ, ఇవన్నీ చేశారో అవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పి అన్ని ఆయన గతంలో చేసినవే ఇప్పుడు ఆయన మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఆయన అక్కడ ఉండిపోయాడు, 2019 నుంచి 2024 మధ్యలో ఉండిపోయాడు అనమాట. అప్పుడు ఆయన ఏమేమి చేశాడో, అవినీతి అంటే జగన్ కేర్ ఆఫ్ అడ్రస్, అక్రమ అరెస్టులు అంటే జగన్ కేర్ ఆఫ్ అడ్రస్, గంజాయి దేశాలు దాటిపోయి ఏ దేశంలో దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చేది. అంటే గంజాయి అంటే జగన్ రెడ్డి అంటే గంజాయి. సో భూదందాలు కానీ ఏ విషయంలో తీసుకున్నా ఆయన అంటాడు, బెల్ట్ షాపుల గురించి మాట్లాడతాడు, చీప్ లిక్కర్ గురించి మాట్లాడతాడు, ప్యాకెట్ క్లబ్ల గురించి మాట్లాడతాడు. ఎక్కడ ప్యాకెట్ క్లబ్లు అవుతున్నాయో అర్థం కావట్లేదు. 2019 నుంచి 2024 మధ్యలో కదా ప్యాకెట్ క్లబ్ల గురించి మనం మాట్లాడుకున్నది. 2019 నుంచి 2024 మధ్యలో కదా గంజాయి విచ్చలవిడిగా పంచుతున్నారని చెప్పి సాగు చేస్తున్నారు, స్వయంగా రాష్ట్ర పంటగా ఈయన కొనసాగిస్తున్నాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నది. 2019 నుంచి 2024 మధ్యలో కదా భూదోపిడీల గురించి మనం మాట్లాడింది. 2019 నుంచి 2024 మధ్యలో కదా అవినీతి గురించి మాట్లాడింది. ఆ విషయాలు ఏమైనా మాట్లాడగలుగుతున్నాడు ఇప్పుడు? ఆయన దగ్గర మాట్లాడడానికి ఏమీ లేక 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏవేవైతే దుశ్చర్యలు చేశారో, ఏవైతే దుష్ట పరిపాలన చేశారో అవన్నీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలు కూడా చాలా తేటతలంగా తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఆయన మాట్లాడే విధానం చూడండి, ఆయన ఎక్కడ కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. ఓకే, సో మీకేం భయం లేదు? భయం ఎందుకు సార్? ఇప్పుడు ఆయన ఏదో రప్ప నరికేస్తాడంటే కాదండి, చాలా కాన్ఫిడెంట్ గా 29లో మేమే వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏడాదిలోనే పూర్తి వ్యతిరేకత వచ్చిందని, సర్వేలు కూడా కూటమి ప్రభుత్వం పాలన మీద వ్యతిరేకత మొదలయ్యింది. 70 మంది అని అంటారు, 80 మంది అని అంటారు వ్యతిరేకం ఉన్నదని. అలాగే జనసేన విషయానికి వస్తే 14 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, 3 మీద అయితే పూర్తి అసంతృప్తితో ఉన్నారట. ఇవన్నీ కూడా అబద్ధాలా? సర్వేలు లేదు, అవి సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నారు. సర్వేల్లో ఈ ఎమ్మెల్యేల మీద కొంత అంటే మేబీ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల, లేకపోతే ఆ అడ్మినిస్ట్రేటివ్ గా పీపుల్ కి ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల కొంత ప్రజలకి ఎమ్మెల్యేకి గ్యాప్ వస్తుంది అనేది మాత్రమే సర్వేల్లో చెప్తున్నారు. అవి డెఫినెట్ గా ఇప్పుడు మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. సో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రజల్లో ఎక్కడ కూడా అవిశ్వాసం అనేది లేదు. ప్రజలు చాలా విశ్వాసంతో, చాలా సంతోషంతో ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వలన. ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రభుత్వం చాలా చాకచక్యంగా, చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా మేలు చేయగలమో చూస్తుంది. సో అమ్మఒడి పేరుతో వాళ్ళు ఎలాంటి అన్యాయాలు చేశారో మనకు తెలుసు. కానీ తల్లికి వందనం పేరుతో మనం ఎంత మేలు చేశాం అనేది కూటమి ప్రభుత్వం ద్వారాగా ప్రజలు తెలుసుకుంటున్నారు. సో ప్రతి ఒక్క హామీని దప్పులవారీగా మనం నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం మీద ఒక పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ప్రజలు ఈ రోజు ఎక్కడ కూడా రోడ్డు మీద రావట్లేదు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన నిజాలు కొన్ని బయటకు వచ్చేస్తున్నాయి. నా కార్యకర్తలు నా మాట వినరు, నా నాయకులు నా మాట వినరు అని చెప్పి ఆయన మాట వినట్లేదు. కాబట్టే ఈ రోజు ఆయన ఎన్ని పిలుపునిచ్చినా కూడా ఎవరు కూడా కార్యక్రమాలకు రోడ్డు మీదకి రావట్లేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి రావట్లేదండి, తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. మీరు కంట్రోల్ కాదు, ఏం రావట్లేదు, మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం కూడా జరగడం లేదు. అది మీకు తెలుసు. మీకు ప్రతి జిల్లాలో రిపోర్టర్లు ఉంటారు. మీకు అక్కడ పరిస్థితులు ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి మీకు తెలుసు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొత్తం అంటే నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళు ఏం దిక్కు చూసిన పరిస్థితి. కూటమిలోకి వస్తే ఒక బాధ, అంటే ఇప్పుడు ఇక్కడ స్పేస్ లేదు. అండ్ కొంతమంది దుర్మార్గులు మేము తీసుకునే ఉద్దేశం మాకు లేదు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే నీచ నికృష్టాలకు పాల్పడ్డారో, ఎవరైతే దోపిడీలకు పాల్పడ్డారో వాళ్ళు తీసుకునే ఉద్దేశం మాకు లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాయకత్వం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇప్పుడు సంశయం పడాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయిన క్యాడర్ ఏదైనా ఉందంటే అది వైసీపీ క్యాడర్. ఓకే రైట్. ఒకసారి అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయట వినండి ఫస్ట్, ఆయన ఇచ్చిన వార్నింగ్ బయట, తర్వాత మాట్లాడదాం. ఇదే సాంప్రదాయం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయం గన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. ఇదే సాంప్రదాయం. ఇది వెంకటేష్ గారు, సార్ మీ వాయిస్ ఒకసారి చెక్ చేయండి, మ్యూట్లో ఉన్నదేమో. సార్ ఆయన మాట్లాడిన వెంటనే మేము చెప్పాలి కాబట్టి చెప్పండి పర్మిషన్ ఇస్తాం. ఇప్పుడు జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో ప్రజలు దెబ్బతిన్నారు కాబట్టే ప్రతిచర్యగా 11 సీట్లు కుదించి మూల కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన ప్రతిచర్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఏమంటున్నారంటే దెబ్బకి దెబ్బ తీస్తారు అంటే ఈయన సినిమాలు చేసుకోమని చెప్పండి సార్. ఎప్పుడైతే సినిమాల గురించి మాట్లాడుతున్నారో, సినిమాల్లో తీసుకొచ్చి నిజ జీవితంలో అంటే ఏంటంటే రప్ప నరుకుతామని చెప్పి బహిరంగంగా ప్లకార్డులు పట్టుకొని మీసాలు మెలేస్తూ తొడలు కొట్టుకొని మాట్లాడుతున్న వాళ్ళని విడిచిపెట్టేయాలి ఈ ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకూడదు. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలని ఆయన సమర్థిస్తున్నాడు. అవి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు కేసులు అంటాడు. ఒక ఎస్సీ దళితుడిని డోర్ డెలివరీ చేసిన వాడిని విడిచిపెట్టేయాలంటారు, అవినీతి చేసిన వాడిని విడిచిపెట్టేయాలంటారు. ఏమంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి? ఈయన హయాంలో అరాచక ప్రభుత్వం నడిపి ఆ అక్రమ కేసులన్నీ పెట్టి అసలు ఎవరినైనా రోడ్డు మీదకి రానిచ్చాడండి ఈయన? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఎవరినైనా రోడ్డు మీదకి రానిచ్చాడా? ప్రతి దాని మీద కేసులు పెట్టాడా లేదా? ఈవెన్ నా మీద ఉన్నాయి 12 కేసులు. 12 కేసులు ఉన్నాయి. ఎందుకు? ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు నాటినందుకు ఒక కేసు. ఏమంటే మీరు అక్రమంగా క్వారీలు నడుపుతున్నారంటే అదొక కేసు. ఒక స్కూలు భవనాన్ని, ప్రభుత్వ భవనాన్ని మీరు దోచుకుంటున్నారంటే అదొక కేసు.
ప్రభుత్వ స్థలాన్ని దోచుకుంటున్నారంటే అదొక కేసు. ప్రతి ఒక్క దాని మీద కేసు పెట్టాడు. ఆయన అక్రమంగా అరెస్టులు చేశాడా, మేము చేస్తున్నామా? అంటే మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలి. ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారిని దూషించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికీ దూషించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలి. ఓకే, కంట్రోల్ చేద్దాం. రైట్, వినపడుతుందా సార్? ఒకసారి ప్రజలందరూ గ్రహిస్తున్నారండి. ఓకే ఓకే. వెంకటేష్ గారు చెప్పండి సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు? బెదిరిస్తున్నారు, వడ్డీతో సహా చెల్లిస్తానంటున్నారు, అసలు నేను కంట్రోల్ చేయలేను మా క్యాడర్ అంటున్నారు, ఇంకో 3-4 ఏళ్ళు మేము పైకి వస్తాం, మీరు కిందకు వస్తారో అప్పుడు చూడండి అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అధికార ప్రతినిధులకి, మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇచ్చేటువంటిదే. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇదే విధంగా మాట్లాడినటువంటి పలు సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ హెచ్చరికలతో ఆపుతాడా, లేదా రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే కార్యకర్తలను విచ్చలవిడిగా వదిలేస్తాడా అనేది ఇక్కడ ఒక సమాధానమో ఒక ప్రశ్నగానో మనం తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నినాదం ఏంటంటే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రజలకి సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు ఫ్రీబీస్ వాళ్ళ నేరుగా ₹1 కూడా అవినీతి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి చేర్చినటువంటి ఒక విధానాన్ని మనం అందరం చూసాం. అక్కడ ఏ రోజు కూడా పార్టీ చూసినటువంటి సందర్భం లేదు. మరి ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ దేనికి జరిగింది అని అంటే, కృష్ణా జిల్లా చైర్మన్ గారి మీద, జడ్పీ చైర్మన్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి సంబంధించి అడ్రస్ చేసేటప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక బీసీ మహిళ మీద, సహజంగా కృష్ణా జిల్లాలో బీసీలకి అధికారం అనేది ఒక రకంగా చెప్పాలంటే కళ్ళ. బీసీలకి జడ్పీ చైర్మన్ అనేది రావడం అనేది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి ఒక వ్యవహారం. అటువంటి ఒక బీసీ మహిళ మీద ఈ రోజు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడి చాలా హేయమైనదిగా ఆయన అభివర్ణిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందని చెప్పేసి మాత్రమే చెప్పాలి. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటారా అని అంటే ఖచ్చితంగా వింటారండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటను జవదాటి ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే లేదు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరికైతే పెయిన్ డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి పెయిన్ తగిలిందో, లేదా అక్రమ కేసులు అని చెప్పేసి ఆయన అంటున్నారు, ఈ అక్రమ కేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదు కదా, దేవుడి మాట కూడా వినే పరిస్థితి కాదు. కేవలం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయితే చాలు, ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ దాటితే చాలు. 2029లో వస్తుందా, 2028లో వస్తుందా, 2027లో వస్తుందా, జమిలీ ఎన్నికల గురించి కూడా కళ్ళగంటున్నటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు ఆపినా ఆగేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు అలా, ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కేసులు అలా ఉన్నాయి. అయితే గత వారం రోజులుగా కాస్త రాష్ట్రం కుదుటపడిందనే చెప్పాలి. ఈ సోషల్ మీడియా కేసులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు కానివ్వండి, పోలీసు అక్రమ కేసులు కానివ్వండి, ఇవి కొంచెం తగ్గుముఖం పట్టింది. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైరెక్ట్ గా ఈరోజు నేతల మీద దాడులు చేయడం మొదలు పెట్టారు. నేతల మీద దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి తిరిగి సమాధానం చెప్పేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. దానికోసం అందరూ కూడా వేచి చూస్తున్నారనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో తన యొక్క ఎమ్మెల్యేలను కానివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధులను కానివ్వండి, ఒక రకంగా వాళ్ళని దూరం పెట్టాడు. 151 సీట్లు వచ్చిన తర్వాత ఎంతటి ఒక అద్భుతమైన విజయం మళ్ళీ మనం చరిత్రలో చూడం. కాబట్టి ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థని నమ్ముకుని వాళ్ళ ద్వారా నేరుగా ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, వాలంటీర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఒక బ్రిడ్జ్ లాగా వేసి ఎమ్మెల్యేకి విలువ లేకుండా చేసినటువంటి ఒక పరిస్థితి.
మీకు ఏది కావాలన్నా కానీ వాలంటీర్ వస్తాడు, వాలంటీర్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి వెళ్తుంది అర్జీ, దాని ద్వారానే మళ్ళీ మీకు వాలంటీర్ ద్వారా మీకు ఆ సంక్షేమ ఫలాలు వచ్చినాయా రాలేదా అని చెప్పేసి మీకు వాలంటీర్ ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎమ్మెల్యే కేవలం ఒక ఆంబుడ్స్‌మ్యాన్. సరేనండి, కాదు అప్పుడు జరిగిపోయింది దాన్ని వదిలేయండి, అది అన్ని చేశారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి అంటారు వాళ్ళు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? 11 సీట్లు అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ సార్. 11 సీట్లు కాదు రావాల్సింది. 11 సీట్లు వచ్చినటువంటి ఒక నాయకుడికి 40% ఓటింగ్ ఎలా వస్తుందండి? సరే, అది ఎవరు చూస్తారండి? ఇప్పుడు ఎంత వచ్చింది అనుకోవడం కాదు కదా, దాన్ని బట్టే కదా కాదండి. 40% వచ్చింది అన్న చూసినట్లయితే జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే కాదు వెంకటేష్ గారు, ఇప్పుడు సక్సెస్ అన్నది ముఖ్యం కదా. ఇప్పుడు కాదు ఓకే, మీరన్నదే కరెక్టే. ఓకే, 40% చెప్పుకోవడం బాగుంటది, కానీ దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రతిపక్ష హోదా రాలేదంటున్నారు వాళ్ళు. సార్ అసలు ఇవాళ ప్రతిపక్ష హోదాతో పనే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడిగింది ఎందుకు? తాను ఏమన్నా బుల్లెట్ ప్రూఫ్ కార్ల కోసము, లేకపోతే తన యొక్క సెక్యూరిటీని పెంచుకోవడం కోసము, లేకపోతే తను ఏమైనా సంపాదించుకోవడం? ఈ మూడు విషయాలు వెంకటేష్ గారు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటేనే రాజకీయాలు చేయాలా? ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వెళ్ళాలా? ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆ నియోజకవర్గాల కోసం అసెంబ్లీలో ప్రశ్నించాలా? ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రశ్నించకూడదా? అసలు ఈ రోజు అసెంబ్లీని బాయ్కాట్ చేసింది ఎందుకు సార్? ప్రతిపక్ష హోదా రావటం వల్ల జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో అధికార పక్షానికి ఎంత సమయం అయితే మాట్లాడే సమయం ఇస్తారో, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కూడా ఇంచుమించుగా అంతే సమయం నిజంగా అవమానించారు అనుకోండి, ఆ రోజే బాయ్కాట్ చేసి వచ్చి కదా. అసలు లోపలికి వెళ్లకుండా బయట నుంచి నాకు ఎంత కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ప్రజలు ఇవ్వలేదు, నీకు ఎలా మేము ఇస్తామంటున్నారు కదా వాళ్ళు. స్పీకర్ గారు చెప్పారు ఈక్వల్ గా సమయం ఇస్తాం రండి అని. సార్ ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజల సమస్యలని అసెంబ్లీలో ఎత్తి చూపడం అనేది జరిగేది కాదు. దాని బదులు నేరుగా ప్రజాక్షేత్రంలో చూస్తున్నారుగా. ఏదైతే ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ లాగా ఒక 1 ఇయర్ ఏదైతే టైం ఇవ్వాలో అది ఇచ్చాడు. ఇచ్చిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలేంటి? జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండడు, బెంగళూరు బారిపోతాడు, లేకపోతే తెలంగాణ బారిపోతాడు, అసలు ఈ దేశంలోనే ఉండడని చెప్పేసి చెప్పారు. ఇవాళ అతను వచ్చి రోడ్డు మీద తిరుగుతున్నాడు. అతను వెళ్ళటం వీళ్ళు డబ్బులు ఇవ్వటం, అతను వెళ్ళటం వీళ్ళు సబ్సిడీలు ఇవ్వటం, అతను వెళ్ళటం వీళ్ళు మద్దతు ధరలు ఇవ్వటం, అతను వెళ్ళటం సమస్య మీద ఏ సమస్య. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారండి? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇందులో ఏముంది? ఓకే ఓకే ఓకే, ఇది అజయ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు 236 కోట్లు మామిడి రైతులకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది తెల్లారే ఇచ్చారు. సరే ఓకే, అది టీడీపీ తెలీదా? ప్రభుత్వానికి తెలీదా? మీకే ఇస్తాను. ఒక కీలకమైన పాయింట్ మీరు రేస్ చేశారు కాబట్టి వారు సమాధానం చెప్పిద్దాం. అజయ్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీరు ఇంతలాగా భయపడుతున్నారు? ఏడాదిలోనే మీకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందట. మరొక వైపు ఆయన ఎక్కడికి వెళ్తే ఆ సమస్యలు మీరు పరిష్కరిస్తున్నారంటే మీకు పాలన చేత కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన చేసో లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్తేనే తప్పించి అక్కడ సమస్యలు మీకు తెలియట్లేదా అన్నది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వర్మ గారు, ఇక్కడ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఏమైనా తీవ్రవాద ఏంటి సార్ ఆయన చూసి భయపడేదానికి? నక్సలైట్ తీవ్రవాద కాదు కదా, మనిషే కదా. ఎందుకు భయపడాలి ఆయన చూసి? మేము ఈ రోజు ప్రజలు పార్టీ పెట్టేవాడు కాదు మీ నాయకుడు. పిచ్చి మాటలు పర్సనల్ అటాక్లు వద్దు. నేను పర్సనల్ మాట్లాడలేదు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేనేమన్నాను, ఆయన అందరిలాగా సామాన్య మనిషి, ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఈ రోజు ఆయన చూసి మేము భయపడ్డాం కదా సార్, ప్రజలు భయపడ్డారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి భయపడ్డారు, వణికిపోయారు. ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పారు, అస్సలు వాలంటీర్ వ్యవస్థ పెట్టి అన్ని అద్భుతాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పలానా 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 అని ఒక రాజకీయ విశ్లేషకులు గారు చెప్పారు. ఆయన గురించి బాగా విశ్లేషించారు. ఆ విశ్లేషకుల గారికి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అంత ప్రేమ చూపించిన జగన్ అంటే, అంత అద్భుతంగా చూసుకొని ప్రజల్ని కాపాడుకొని ప్రేమించిన జగన్ కి ఎందుకు జనం భయపడ్డారు? అఫ్ కోర్స్ వెంకటేష్ గారు చెప్పినట్లు ఆయన చూడాల్సింది 11 స్థానాలు కదా, మనం 40% ఓటింగ్ అన్నారు. వెరీ గుడ్. ఒక కవర్ డ్రైవ్ ఒకటి వేసారు, బాగానే ఉంది, వెరీ గుడ్. దానికి కూడా హ్యాపీ, యాక్సెప్ట్. దానికి నేనేమంటాను, ఇక్కడ అసలు 40% ఓటు ఏంటి? ఆయనకి అంత ప్రేమించిన జగన్ కి 80% ఇవ్వాలి కదా పబ్లిక్ ఓటింగ్. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 23 ఇచ్చిన జనం ఎందుకు ఈరోజు జగన్ కి 11 ఇచ్చారు? అన్ని చేశాడు, అభివృద్ధి అంతా అద్భుతం, అసలు రాష్ట్రం దేదివ్యమాయంగా వెలిగిపోయింది 5 ఏళ్ళు. మరి ఎందుకు ఇచ్చారు 11? ఎవరెవరికి భయపడ్డారు ఇక్కడ? ఈ రోజు కూడా భయం మాది కాదు వర్మ గారు, భయం ఆయనకుంది. రేపొద్దున కూడా అధికారంలోకి వస్తానో రానో అన్న భయం, ఇక అధికారుల జీవితంలోకి రానో ఒక నమ్మకం. కాబట్టే
ఈరోజు కార్యకర్తల్లో ప్రజల్లో ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ కార్యకర్తలు ఉసిగొలుపుతూ ప్రతిదానికి అడ్డం పడుతూ ప్రతిదానికి వ్యతిరేకంతో మాట్లాడుతూ ఈరోజు పోలీస్ అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా నోటికి ఏదొస్తే అది ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ అవసరమైతే గుడ్డలోడ తీసుకొడతాం రప్ప అనేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తాను తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఏమైందబ్బా అదో సినిమా డైలాగ్ అబ్బా పెడితే ఏమైందబ్బా ఇట్లాంటి ఏమైంది అన్న తర్వాత నుంచి సార్ ప్రతి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఒక ప్రోగ్రాం పెట్టి వీళ్ళ కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు అసలు విషయాన్ని పక్కన పెట్టి నిన్న సార్ మా నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న మొండితో కరణ్ కుమార్ డైరెక్ట్ గా పబ్లిక్ లో బహిరంగ సభగా మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా సార్, రేపు అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటి ముందుకు వచ్చి ఈడ్చుకుంటూ వచ్చి రోడ్డు మీదకి నరుకుతా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని భయపెడుతున్నారు. జగన్ గురించి మాట్లాడొద్దు, అలా పార్టీ గురించి మాట్లాడొద్దు, వాళ్ళ గురించి ఏది వాళ్ళు మనల్ని తిట్టినా వాళ్ళు మన మీద కౌంటర్ వేసినా మనం దానికి సమాధానం చెప్పొద్దు. చెప్తే రేపొద్దున జగన్ వస్తే మళ్ళీ మనల్ని నరుకుతాడంట, వీళ్ళు ముందే బెదిరింపు చర్యలు చేస్తున్నారని ఒక మెసేజ్ ఇస్తున్నారు తప్ప సార్ భయపడుతుంది మేం కాదు. ఇప్పటికి ప్రజల్ని మళ్ళీ భయపడుతున్నాడు జగన్ 2.0 అని. ఈరోజు జగనే భయపడుతున్నాడు, అతనే భయపడుతున్నాడు. ఎందుకంటే నా పార్టీ ఆల్రెడీ మునిగిపోయింది, నేను మునిగిపోయిన నావని నన్ను పైకి తీసేవాడు ఎవడు లేడు. కాబట్టి ఇటువంటి భాష ఈ విధంగా మాట్లాడితే ప్రజల్లో ఒక చర్చ వస్తుంది, అట్లయినా సరే జగన్ని గుర్తుపెట్టుకుంటారని తప్ప ఈరోజు జగన్ వెళ్ళి పోరాడితేనో మేము పథకాలు ఇచ్చే పరిస్థితిలో లేము, జగన్ వెళ్ళి పోరాడితేనో మేము ఈరోజు ప్రజలకు న్యాయం చేసే పరిస్థితిలో లేము. సార్ 1 year హనీమూన్ పీరియడ్ అన్నారు కదా సార్, ఈ రోజు ఈ 1 year పరిపాలనలో సుపరిపాలన అంటూ ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క శాసనసభ్యుడితో ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక పాంప్లెట్ తీసుకొని ప్రతి గడపకి మేము వెళ్తుంటే ప్రతి ఒక్క ప్రజానికం చెప్తున్న సంతోషమైన విషయం తెలుసా సార్, ఆ రోజు మా ఇంట్లో ఒక్క బిడ్డ ఉంటే 3 బిడ్డలుంటే ఒకటే బిడ్డకు పడింది సార్ ఏది ఆ రోజు అమ్మ ఒడి, కానీ ఈ రోజు తల్లికి వందనం 4 పడుతుంది సార్. మంచిది, ఒక్క నిమిషం సార్, మళ్ళీ అది జరిగిపోయిన వాటి కోసం జరిగిపోయిన వాటి కాదు సార్, ఇప్పుడు ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్తున్నాను. కాదు సరే 3 అయిపోయినాయి, మిగతా 6 సూపర్ 6 లో ఏమేమి అడుగుతున్నారు. అయిపోయింది సార్, అయిపోతే 4 వస్తానంటారు, 4 మందం అంటారు. సూపర్ 6 అయిపోయిందని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పేశారు. వినండి వెంకటేష్ గారు, జగన్మోహన్ దయచేసి మీరు గాని సామాన్య ప్రజలు గాని ఎవరు కూడా సూపర్ 6 గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే 4 మందం అని సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చెప్పాక ఇంకా మీరు సూపర్ 6 లో 5 చేయలేదంటారేంటి సార్? ఇప్పుడు పూర్తిగా ప్రెస్ మీట్ వింటే అందరికి అర్థమవుతుంది వెంకటేష్ గారు, సగం విండి మిడిమిడిగా హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడితే మనం ఏం చేయలేము ఇక్కడ. ఇప్పుడు మేమేమంటున్నాము, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పేట వేయగానే మొత్తం తీసుకొచ్చి నెత్తిన వేయలే. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా అతను ఇంట్రడ్యూస్ చేసింది. అసలు వైసీపీ అభ్యర్థి వచ్చారు, ఆయన లేట్ గా జాయిన్ అయ్యాడు కదా, ఒకసారి ఆయన వెర్షన్ వైసీపీ అభ్యర్థి స్టోరీ కూడా ఆయన చెప్పాడు కదా సార్. ఓకే ఎవరు చెప్పినా అదే చెప్తారు, రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ. సురేష్ కరెక్టేలే, మీరే ఉంటారు రాష్ట్రంలో. సురేష్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు? ఇప్పుడు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది, సగం చూస్తే అర్థమవుతుంది అనేసి మన టీడీపీ సజ్జ అదే చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పూర్తిగా విన్నాడా లేదా ఆయన అర్థం కావట్లా. సరే నిన్నే మన రాధాకృష్ణ గారు కొత్త పలుకుల్లో చెప్పారు కదా, వీళ్ళు DNA పిలుస్తాను ఉందని భయపడుతూ కూర్చోన్నారు వీళ్ళు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారంట, ఈయన చెప్పేది అజయ్ గారు. ఎక్కడ భయపడ్డాడయా? చూసావు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి? ఎక్కడైనా అదురు బెదురు ఏమైనా కనిపించిందా? బాగా బుర్ర పెట్టినాలా ఏం మాట్లాడారని. ఇదే మీ దగ్గర వచ్చిన బాధ ఏంటంటే మీకు మీరే జబ్బలు తరుచుకొని మీకు మీరే తొడలు కట్టుకొని మీకు ప్రత్యేక ఎవడు ఎదురుగా కనపడరు, మీరు ఖాళీగా గోడలకి తలుపులకి తొడలు కట్టుకుంటారు. అది పనికిరాదు నాయన. ప్రత్యర్థి ముందుకు వచ్చి తొడలు కట్టండి, మీ ప్రతాపము మా ప్రతాపము ప్రజలు ఏం చేస్తున్నారు. ఇప్పుడు బిడ్డలు పోతే ఆనందంగా తీసుకుంటున్నారు. సంవత్సరం కోత అయింది అమ్మఒడి, సంవత్సరం కోత అయిందయ్యా, దీన్ని అంగీకరించాలి. 2 సంవత్సరాలు ఇచ్చింటే సరే అనొచ్చు, సంవత్సరం కోత అయింది. సురేష్ ఇప్పుడు మన పథకాల మీద మాట్లాడుకోవట్లేదు, ఆయన హెచ్చరికల మీద మాట్లాడుకుంటున్నాం. వడ్డీతో సహా చెల్లిస్తారట. ఏంటి ఆ వడ్డీ? ఎంత రుణం తీసుకున్నారు? వినండి, ఎంత రుణం తీసుకున్నారు, ఆ వడ్డీ ఎంత, ఎవరికి చెల్లిస్తారు? వడ్డీతో సహా చెల్లిస్తాం అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వడ్డీతో సహా చెల్లిస్తున్నాం, ఇదిగో మేము వస్తున్నాం అంటున్నారు కదా. ఆ రుణం ఎవరి దగ్గర తీసుకున్నారు, దానికి వడ్డీ ఎంత, ఏ కాల్కులేషన్లు, ఎవరికి వడ్డిస్తారు? రుణం వచ్చి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్నారు సార్ రుణము. ఆ రుణాన్ని వడ్డీతో సహా తీర్పిస్తాం మేము.
వాళ్ళు రుణాలు తీసుకుంటే మీరు వచ్చిన తర్వాత అది తీరుస్తారు, అంతేనా? అంతే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీరు స్పష్టంగా గమనించినట్లయితే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, చట్టాలు కూడా సరిగా పనిచేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ప్రభుత్వ నాయకులు ఉన్నారో కూటమి నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకి చెప్పినట్టు తలలు ఊపుతున్నారు, బసవన్నలాగా గంగురెద్దుల మాదిరి తయారైపోయారు. అందుకు వాళ్ళని తప్పులు పడుతున్నాం. ఎవరైతే చట్టానికి అతీతంగా పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నాం. ఇక్కడ ఓకే సురేష్, మరొకటి ఏంటి మాకు హక్కులు లేవా అంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి అధికారులు ఎవరు అనట్లా, జగన్మోహన్ అయితే వక్రమ మార్గంలో గంగిరెద్దుల్లాగా తలూపి పనిచేస్తున్నారు వాళ్ళనే మేము అంటున్నాం. వాళ్ళకి మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సురేష్, ఏంటి కాదు సురేష్, ఏంటి మాకు హక్కులు లేవా అంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ హక్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మేము మా హక్కు ఏంటంటే ప్రతిపక్షంగా ప్రజలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు కాకపోతే అడిగేటువంటి హక్కు కావాలి. దాన్ని అడిగితే కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక ఏడాది ఎగిరిపోయింది, అప్పులేమో 1,70,000 కోట్లు వచ్చాయి. మిగతా ఇంకా మిగిలిన 4 సంవత్సరాలైనా కూడా సరైనటువంటి రీతిలో పరిపాలన చేసేటువంటి విధంగా చట్టాలన్నీ కూడా వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం కాకుండా మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కోసం పని చేసేటువంటి రీతిలో రావడమే మేము అడిగేటువంటి హక్కు. రెడ్ బుక్ లో ఏముందో తెలియదు కానీ కాదు సురేష్, ఆ రెడ్ బుక్ చంద్రబాబు నాయుడు గారి కోసమో లోకేష్ బాబు గారి కోసమో కళ్యాణ్ బాబు గారి కోసం కాదు అధికారం ఇచ్చింది. ఆ రెడ్ బుక్ లో ఏముందో ఎవరి పేరు ఉన్నదో అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ దేశవ్యాప్తంగా రెడ్ బుక్ ని మీరు చేసిన పబ్లిసిటీ ఎవరో చేసి ఉండరు. ప్రతి డిబేట్ లోని రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు. ఏముందండి రెడ్ బుక్లు బ్లూ బుక్లు? మీరు రెడ్ బుక్ లో ఏముందంటే నేను చెప్తాను సార్. రెడ్ బుక్ లో ఏముందంటే ప్రతిపక్ష పార్టీల నాయకులను చిత్రహింసలకు గురి చేయాలా, అక్రమ అరెస్టులు చేయాలా, ప్రజలు గాని ఎక్కడ మీరు ఇచ్చినటువంటి పథకాలు అంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలా, అడిగితే నాలుక మందము, పోలీస్ అధికారుల స్వేచ్ఛని హరించడము, ప్రభుత్వ అధికార యంత్రాంగం స్వేచ్ఛను హరించడము, కేవలం వీళ్ళ స్వార్థానికి పనిచేసేటువంటి తయారు చేయడమే రెడ్ బుక్ రాజ్యాంగం. ఓకే, మరొక కీలకమైన అంశం ఏంటి, మిథున్ రెడ్డి గారు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారట, లుకౌట్ నోటీసులు ఇచ్చారట. తీసుకెళ్తారండి కాదు, 2 బృందాలు గాలింపు చేస్తున్నాయని మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బ్రేకింగ్స్ వస్తున్నాయి. ఒకటి బెంగళూరులో, ఒకటి ఢిల్లీలోని. ప్రశాంతంగా అందుబాటులో ఉన్నారు సార్, ఎక్కడికి పోవాలా. ఇప్పుడు రీకాల్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ కూడా చేసేదానికి సన్నాహాలు చేస్తున్నారు, అటెండ్ అవుతారు వారు. మరి ఎందుకు అంతలా వార్తలు వస్తున్నాయి ఆయనకి, ఆయన ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారని? రెడ్డి గారు ప్రశాంతంగా అందుబాటులో ఉన్నారు. సురేష్ మీకు అభ్యంతరం అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అరెస్ట్కి రంగం సిద్ధమైంది. బెంగళూరు, ఢిల్లీలో గాలింపులు, ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపులు చేస్తున్నారని వస్తున్న బ్రేకింగ్స్. ఇది మనం చెప్తున్నది కాదు, అన్ని ఛానల్. ఒక్క నిమిషం సురేష్, ఏమైనా అవకాశం ఉంటే ఒకసారి డైల్ చేసి చూడు ఆయన నెంబర్ ఉంటే, అంటే రింగ్ అవుతున్నదో లేదో అని. నా మొబైల్ ఆల్రెడీ నేను లైవ్ లో కనెక్ట్ చేస్తున్నాను సార్ మీ నెంబర్ కి. ఆయనకి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం పెద్ద మాకేం బ్రేకింగ్ న్యూస్ కాదు, మాకేం పెద్ద ఆశ్చర్యం కాదు. కాదు, అండర్ గ్రౌండ్ కి ఎందుకు వెళ్ళిపోయారు? సురేష్ ఒక్క నిమిషం వినాలి. నేను ఆయన అరెస్ట్ సురేష్ నేను ఆయన అరెస్ట్ కోసం నేను మాట్లాడలేదు. ఎందుకు ఫోన్ కాల్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తున్నారట? ఎందుకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది ఒకవేళ వెళ్తే? మరి లేకపోతే ఫోన్ కాల్ ఎందుకు ట్రేస్ చేస్తారు? 2 బొందాలు ఎందుకు తిరుగుతాయి? అది కదా ఇక్కడ పాయింట్. మొన్న చెవిరెడ్డి గారి అంశాన్ని చూసారా సార్? నేనే వచ్చి అరెస్ట్ అవుతాను రా బాబు అంటే వాళ్ళు అరెస్ట్ చేయలే. ఆయన ఏదో కార్యక్రమానికి బయట వెళ్తాంటే అక్కడ వచ్చి అరెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళకి అదొక సైకో ఆనందం పొందాలి, రాక్షస ఆనందం అంటారు, చూశారు కదా. నేనే వచ్చి అరెస్ట్ అవుతానని చెప్పిన వ్యక్తిని పోయి అరెస్ట్ చేయన్నారు చెవిరెడ్డి గారిని. ఓకే, అజయ్ ఏంటి అజయ్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారా? ఆయన బెంగళూరులో, ఢిల్లీలో ఉన్నారు, ఏదో చేస్తున్నారని. అజయ్ చేస్తారా అంటే ఉన్న ఆధార ప్రకారం ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మిథున్ రెడ్డి గారితో వదలరాదు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి చూస్తున్నారట కదా. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారట, నన్ను ఏ క్షణంలో అన్నా అరెస్ట్ చెయ్యొద్దు, ఎవరో అధైర్య పడకండి, నేనేంటో చూపిస్తాను,
నేను జైల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచే నేను ఆర్డర్స్ ఇస్తాను, మీరు ఆ రకంగా ఫాలో అయిపోండి, ఎవరు కూడా భయపడొద్దు ఒకవేళ నాకు ఏదైనా జరిగితే అని చెప్పి ఆయన చెప్తున్నాడు క్యాడర్కి. అంటే అదే ఇప్పుడు నేనేమంటే వర్మ గారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా, లేకుంటే మిథున్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ పక్కన పెడితే అంటే తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ అవుతారు సార్, దాందే ఉంది సార్. తప్పు నిరూపణ, ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారు, అలా క్లారిటీ ఉంది, మేము తప్పు చేసాం, మేము అరెస్ట్ అవుతాం, జైలుకి వెళ్తాం క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి గతంలో ఒక మాట చెప్పాడు తెలుసా, సైడే ఉంది తెలుసా, నేను గతంలో కూడా 16 నెలలు జైలు జీవితం గడిపా, బెయిల్ వస్తుందబ్బా, కంగారేంటబ్బా, ఎందుకు భయపడాలా, జైలుకి పోయినోడల్లా బెయిల్ మీద బయటకు వస్తాడు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదబ్బా, మనం కార్యక్రమాలు చేద్దామబ్బా, ఇది ఆయన భాష ఆ రోజు మాట్లాడింది. కాబట్టి ఈ రోజు కార్యకర్తలు కూడా చెప్తున్నాడు, ఈ రోజు మిథున్ అవుతాడు, రేపొద్దున పెద్దిరెడ్డి అవుతాడు, ఆ తర్వాత నేను అవుతా, ఏమవుద్ది మీరు ధైర్యంగా ఉండండి, అక్కడ నుంచి నేను నడిపిస్తా, మీకు కావాల్సింది ఏమైనా ఉంటే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్న విషయం తెలుసా వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తేనే, ఇందాక మా మిత్రుడు చెప్పారు జనసేన మిత్రులు బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తేనే పాపం జనాన్ని గ్యాదర్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఇన్ఛార్జ్ అన్న తిరిగితే కనీసం జనం రావటం లేదు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయారనుకో, జగన్మోహన్ రెడ్డి గారు జనం రావట్లేదు, మీ ఇంట్లో నుంచి చూస్తున్నారా, మీరు వెబ్ కెమెరాస్ ఏమైనా ఫిక్స్ చేశారా? సురేష్ గారు నిన్న అభినయ్ రెడ్డి గారు చాలా చిన్న కుర్రోడు అతను బయటకు వస్తే ఎంతమంది జనాలు వచ్చారు ఒకసారి వీడియో చూపించండి అజయ్ అన్నకి. నేను ఆయనకి నేరుగా కావాలంటే నేనేమంటున్నాను, జగన్ గారు వచ్చే వీడియో కాదు సార్, లోకల్ లీడర్లు టీడీపీ అతను నాకేం అభ్యంతరం లేదు, నా కారులో తీసుకెళ్ళి ఉంటాను, మిమ్మల్ని చూపించుంటా, మీరు ఇంట్లో కూర్చొని జనాలు రావట్లేదు, ఇది ఎప్పుడు కూడా తప్పు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కేసుల గురించి నేను ఎందుకు అంత తేలిగ్గా తీసుకున్నానని కేసుల వ్యవహారం నిన్నేమన్నారు, మా జగనన్న కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడని కేసు పెట్టారు, మళ్ళా 2 వారాలు టైం అడిగారయ్యా మీరు, మీ పార్టీ ప్రభుత్వము, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, 2 వారాలు ఎందుకు, ఆల్రెడీ 1 వారం అయింది, మళ్ళా 2 వారాల గడువు కోరుతుందా ప్రభుత్వం, ఇదే సురేష్ తొందరగా ముచ్చటపడుతున్నట్టున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసం. మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు, మీరు అవసరమైన దానికి అనవసరమైన దానికి ఆ ప్రజల్లో వెంకటేష్ గారు సక్రమంగా వెంకటేష్ గారు బాధ్యత ప్రభుత్వానికి, అందుకు ఓట్లేసారు కక్ష తీర్చుకోవడానికి. సరే సురేష్ సురేష్ మాటలు వచ్చినప్పుడు కూడా మీకు ఇదే రీతిలో సత్కారాలు ఉంటాయి. సురేష్ వెంకటేష్ గారు ఏంటి మిథున్ రెడ్డి గారి స్టోరీ ఏంటండి? లుకౌట్ నోటీసులు ఇచ్చారట, ఆయన దేశం విడిచి వెళ్ళిపోకుండా 2 బృందాలు తిరుగుతున్నాయట, మీరు చూసే ఉంటారు ఆ వార్త, చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ ఫోన్ కాల్స్ చూస్తున్నారట, ఎక్కడున్నాయి లొకేషన్ అని, ఫోన్ లొకేషన్ చూస్తున్నారట, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నదట, బెంగళూరు ఢిల్లీకి 2 బృందాలు పంపించారట. ఏంటి అరెస్ట్ చేయబోతున్నారా? ఆయన అరెస్టే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ అంశంలో అరెస్ట్ చేయడానికి మొత్తం సిద్ధమైంది అని నాకు తెలిసినంత వరకు సార్, జగన్మోహన్ రెడ్డి కుంచెనపల్లి మా తాడేపల్లిలోనే ఉన్నాను, వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పి 30 రోజులు పైచిలకు అయిపోయినట్టు. ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే గట్స్ ఉంటే తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపులు ఒక్కసారి టచ్ చేసి చూడమని చెప్పండి. సరైన ఆధారాలతో సరైన సాక్ష్యాలతో ఎవ్వరు కూడా అడ్డుపడే ప్రసక్తి లేదు. చట్టానికి జగన్మోహన్ రెడ్డి గారేమో అతీతుడుగా, వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ తర్వాత చేస్తాము, ముందైతే అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మిథున్ రెడ్డిని ఎతకడం ఏంటి సార్? అతను ఏమన్నా సామాన్య కార్యకర్త, ఎంపీ, అతను సెంట్రల్ ఫోర్స్ కనుక్కుంటే 5 నిమిషాలు అతను ఈ దేశంలో ఎక్కడున్నా కానీ మిథున్ రెడ్డిని పట్టుకునే అవకాశం ఉంది. అతనే పంచాయతీ ప్రెసిడెంట్ కాదు. ఆయన కోసం ఏ మీడియాలో వస్తుంది సార్? ప్రభుత్వాన్ని అనుసరించేటువంటి ఒక మీడియాలో మాత్రమే అలాంటి న్యూస్లు వస్తున్నాయి. మీ దాంట్లో రాదే, మీరేరే ఆ న్యూస్. ఎందుకంటే కొన్ని బాకాలు ఊదే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇదే పని, ఏదో ఒక న్యూస్ ఐటమ్ని పెట్టి జనాలను ఐటమ్ గాళ్ళలాగా ఊహించుకుని వాళ్ళని ఒక మాబులో పెట్టాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. అదే ఈ న్యూస్ మీకు రాదా సార్? 6 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి 99 ఛానల్కి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే మీరు బాగా లోదరనా? ఇలాంటి కొన్ని వ్యవహారాలు ఉంటాయి సార్. వాళ్ళకు అనుకూలమైన, ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఛానల్స్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేస్తారని 30 రోజుల క్రితం వార్తలు వచ్చినాయి. మేము అందరం కూడా వెయిట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా
అంతటి అవినీతి చేశాడా? అవినీతి చేస్తే ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, ఆ ఆధారాలను ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే ఈడ్చుకొచ్చి రాజమండ్రి జైలు వేసాడో జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. అలాగే మిథున్ రెడ్డి, అలాగే ఇంకొక రెడ్డి చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మానసిక ధైర్యాన్ని తగ్గించడానికి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఈ రోజు అవినీతి జరగట్లేదా? అర్ధరాత్రి పూట కృష్ణానదిలో కూడా శాండ్ దొవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా. మీరు ఒకసారి స్టింగ్ ఆపరేషన్ చేయండి, మీకు దొంగలు ఈజీగా దొరుకుతారు. ప్రతి చోట మద్యం అమ్ముతున్నటువంటి ఒక పరిస్థితి ఈ రోజు సూర్య పత్రికలో కూడా వచ్చినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. అదేమి ప్రభుత్వం సపోర్ట్ చేసే మీడియా కాదే. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కప్పిపుచ్చడానికి, ప్రజలందరినీ మభ్యపెట్టడానికి అదిగో అవినాష్ రెడ్డి, ఇదిగో మిథున్ రెడ్డి, అదిగో పెద్దిరెడ్డి, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి. వాళ్ళే అరెస్ట్ అవుతాం మహాప్రభు, మిమ్మల్ని అరెస్ట్ చేయండి, సాక్ష్యాధారాలను బయట పెట్టండి అంటే వీళ్ళేంటి సార్ ఇంకా చూస్తూ ఉంటారు? మీకు కావాల్సినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అరెస్ట్ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి పోనీ. ఓకే ఓకే రైట్. బాబు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసి చూడండి అని చెప్పి ఆయన తలుపులు తీసుకుని కూర్చున్నారట. అదే ఒక పొలిటికల్ అనలిస్ట్ అలాంటి వార్నింగ్ ఇస్తున్నారు. మరి నేను చెప్పడం కాదు సార్, బాబు గారు నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి సార్ నమస్కారం. చంద్రబాబు అరెస్ట్ చేయండి, నేను ఇక్కడే కూర్చున్నాను కదా, నేను చెప్పలేదు సార్. రమ్మని చెప్పండి, ఆయన సవాల్ ఇస్తున్నాడు. ఒకసారి టచ్ చేసి చూడమనండి, టచ్ చేసి చూడమని అంటున్నాడు ఆయన పొలిటికల్ అనలిస్ట్. ఓకే ఓకే ఒక నిమిషం సురేష్ ఆయన మాట్లాడండి. ఇద్దరు వైసీపీ అధికార ప్రతినిధుల మధ్యన రైట్ కామెంట్స్ బాగా ఇబ్బంది అవుతుంది. ఆయన వన్ సైడ్ మాట్లాడుతున్నాడు. సురేష్ వినండి సురేష్, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. వినండి. ఇంకా 15 ఏళ్ళు పోయాలి అనేవాడు, ఒక పొలిటికల్ అనలిస్ట్ అనేవాడు ప్రభుత్వం చేసే మంచి గురించి మాట్లాడాలి, ప్రభుత్వం చేసే చెడు గురించి మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే తప్పు గురించి మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకుడి గురించి మంచిగా మాట్లాడాలి. కానీ ఆయన వన్ సైడ్ మాట్లాడుతున్నారు. చూస్తున్నారు ఇది వరకు చాలా ఎందుకు నేను ఇస్తున్నాను కదా అవకాశం, అర్థం కావాలి కదా. సరే అర్థం కావాలి కదా. సరే ఈయన ఒకటి చెప్పారు, ఆయన తాడేపల్లిలో తడుపులు తీసుకుని ఉన్నారట, దమ్ముంటే నన్ను టచ్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోమనండి. ఏంటి బాబు సార్? ఇప్పుడు డీజీపీని స్వయంగా ఆయన ఈరోజు మీడియాలో ప్రెస్ మీట్ లో మాట్లాడతా మాఫియా డాన్ అని సంబోధించాడు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతున్నారని చెప్పి సంబోధించాడు. ఇదే ప్రభుత్వ ఉద్యోగులు గతంలో కూడా పనిచేశారు కదా, జగన్మోహన్ రెడ్డి కింద, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేశారు కదా. అంటే మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి కదా సార్. ఈరోజు నిజంగా జగన్ ను చూసి భయపడుతున్నారు ఎవరు? ప్రజలు భయపడుతున్నారు. ఈరోజు వైసీపీ కార్యకర్తలు భయపడుతున్నారు, వైసీపీ నాయకులు భయపడుతున్నారు, స్వయంగా వైసీపీ వినండి సురేష్ వినండి, మీరు మాట్లాడుతున్నారు వైసీపీ ఇన్ఛార్జీలు కూడా భయపడుతున్నారు. జగన్ అది క్రాస్ టాకే అంటారు. ఒక నిమిషం నేను ఇస్తాను సురేష్, ఎందుకు టైం వేస్ట్? నేను ఇస్తాను కదా. చూపిస్తా. అరే వినరేంటండి బాబు, నేను మా జిల్లా గురించి మాట్లాడతానండి. మా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క రెండు నియోజకవర్గాల్లో తప్పితే ఏ నియోజకవర్గంలో కూడా స్వయంగా ఇన్ఛార్జ్ కూడా బయటికి రావట్లా. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను చెప్పింది అబద్ధం అయితే నెక్స్ట్ డిబేట్ లో నన్ను క్రాస్ క్వశ్చన్ చేయండి. నేను చెప్పింది అబద్ధం అయితే ఇదే తంతు రాష్ట్రం మొత్తం మీద దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి మీకుంది. స్వయంగా మీ ఇన్ఛార్జ్లే బయటికి రావడం లేదు, మీ వైసీపీ ఇన్ఛార్జ్లే బయటికి రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక, ఆ నాయకత్వం మీద నమ్మకం లేక, ఒక రౌడీలా బిహేవ్ చేస్తే, ఒక ఫ్యాక్షనిస్ట్ అంటే ఇందాక భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు జగన్ చూసి అంటే ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారేమో జనాలు. ఎందుకంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశాక, ఆయన పరిపాలన చూశాక నిజంగా ప్రజలు భయపడ్డారు. అందుకే 11 కుదించారు. ఇంకోటి 70 పేజీల రెడ్ బుక్ ని పట్టుకొని, అంటే 70 పేజీల రెడ్ బుక్ ఏం రాసేస్తారండి లోకేష్ బాబు? 70 పేజీల్లో ఏం రాసేస్తారండి? ఎంతమంది పేర్లు రాసేస్తారు? మాట్లాడితే రెడ్ బుక్ అంటారు,
ఆ రెడ్ బుక్ ఎంత పాపులర్ చేశారో సరే ఇప్పుడు ఏంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారట, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ద్వారా అరెస్ట్ చేస్తారట, చాలా లీక్స్ వచ్చినాయట, నిజమా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డగోలుగా అరెస్టులు ఉండవు, మాకు ఏవైనా ఆధారాలు మాకు ఉండాలి. అలాగే ఆ చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటారు. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది, ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది, చట్టపరంగా జరుగుతుంది. మేము చట్టాన్ని ఉల్లంఘించి అడ్డగోలుగా మేము అరెస్టులు చేస్తామని చెప్పి ఏ రోజు చెప్పలేదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భీష్మించుకొని తాడేపల్లి తలుపులు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన్ని మేము వెళ్ళి అరెస్ట్ చేసి, అది పోలీసు విభాగం చూసుకుంటుంది. అలాగే అవినీతి రుజువు అయితే, లేకపోతే మొన్న ఎవరినైతే కార్యకర్తను చంపేశాడో కారు ఎక్కించి, ఒకవేళ నిరూపించబడితే మేబీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. సో మిథున్ రెడ్డి విషయంలో కూడా ఈ మాఫియా ఏదైతే నడిపారో లిక్కర్ మాఫియా, చీప్ లిక్కర్ అమ్మారండి. ఇందాక అంటున్నారు ఎక్కడో బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు అని చెప్పి. ఏమండి, గత జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వయంగా ప్రభుత్వం నడిపిన దుకాణాల నుంచి బెల్ట్ షాపుల్లో అమ్ముకున్నారు. అది తప్పు. 100 రూపాయలు విలువ చేసే ఒక చీప్ లిక్కర్ను పట్టుకొచ్చి 250 రూపాయలు 300 రూపాయలకి అమ్ముకున్నారు. ప్రజల నుంచి దోపిడీ చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ధరలు తగ్గించి నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. పొద్దున్నే సిట్టింగ్ సూర్య పేపర్, ఉభయ గోదావరి జిల్లాల్లో పొద్దున్నే సిట్టింగ్, ప్రధాన కూడళ్లలో బరితెగింపు, ఎక్సైజ్ నార్త్ స్టేషన్ అధికారుల పట్టింపు లేనితనం అని చెప్పేసి పెద్ద ఆర్టికల్ రాసింది. పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ లో టీలు కాఫీలు తాగేటువంటి అలవాటు, లేకపోతే మీలాగా నీళ్లు తాగేటువంటి అలవాటు. అంతేగాని పొద్దున్నే ఉద్దుపాలతో మందు కొట్టేటువంటి ఒక కార్యక్రమం దాని మీద సమాధానం చెప్పండి. ప్రభుత్వం చేసి మంచి కనపడలేదా అంటారు. మంచి మీరు చెప్పండి, చెడు మేము చెప్తాం. మీరు నిజంగా వైసీపీ ప్రతినిధి కాకపోతే సూర్య పేపర్ ప్రభుత్వం తప్పులుంటే సురేష్ మీ అనుమానం ఎవరెవరిని అరెస్ట్ చేస్తారని. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. సురేష్, మీ అనుమానం ఎవరెవరిని అరెస్ట్ చేస్తారని? 175 నియోజకవర్గాల్లో ఈ ప్రతి ఒక్కరిని కంటెస్టెంట్ చేసిన వాళ్ళని ఇన్ఛార్జుల్ని అరెస్ట్ చేస్తారని నేను ఇప్పుడు కాదు సార్, మొదటి ఏడాదిగా చెప్తున్నా. ఇది ఒకటి. ఏదైనా మాట్లాడితే మేము నిలదీసామని అంటారు. ఇప్పుడు అటెండ్ అవడానికి కూడా కారణం ఒళ్ళు మొత్తం కూడా వర్షానికి తడిచిపోయి ఒక రీకాల్ బాబు మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వస్తున్నాం. మా ఇన్ఛార్జ్ భూమన్ అభినరెడ్డి గారు వర్షం పడుతుందా మీకు అక్కడ? ఇంట్లో కూర్చొని బాబు గారు, ఆయన ఇంట్లో కూర్చొని అజయ్ గారు చేశారో అదంతా వివరించుకొని వచ్చాం. ఒక్క నిమిషం బాబు, క్రాస్ టాక్ చేయకండి, నాకే రిజిస్టర్ అవ్వట్లేదు. నేనేం ఓకే సురేష్, ఏంటి మీకు తిరుపతిలో వర్షం పడుతుందా? అవును సార్. ఓకే, నేను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది యథాతథంగా వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళకి చేత కాదు. ఎందుకంటే దాన్ని తప్పుగా వక్రీకరించి. సరే ఇవన్నీ సరేలేండి. ఓకే, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారని మీకు అనుమానం? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమంది కోర్ టీం దగ్గర చెప్పారట, నన్ను ఏ క్షణాన్న అరెస్ట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి, భయపడకండి. ఎవరికి కూడా మాటికి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జులు, కంటెస్టెంట్లు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ అరెస్ట్ చేసే చర్య జరుగుతుంది. మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్టు జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మా మనోస్థైర్యాన్ని అయితే దెబ్బతినలేరు. ఆయన అరెస్ట్ చేసి వీళ్ళ రాక్షసానందం పొందొచ్చేమో కానీ ప్రజల హృదయాల నుంచి ఆయన అయితే చెరపలేరు. వీళ్ళు అంటున్నారు 11 స్థానాలని. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా మొన్న 23 వచ్చినప్పుడు ఏమనాలి? 23 వచ్చిన దెబ్బకి పవన్ కళ్యాణ్ గారిని ఒక 20 ఏళ్ళు అద్దెకి తెచ్చుకున్నారు. అది మీ బతుకు. మళ్ళా మీరు వచ్చి మమ్మల్ని 11 స్థానాలను అవహేళన చేస్తారా? దమ్ముంటే మీకు కనీసం ఎందుకయ్యా మీరు ఇంకొకరి మద్దతు లేకుండా ఉంటే మీరు అధికారంలోకి రాలేరు. మళ్ళా మీరు వచ్చి మాట్లాడతారు. మమ్మల్ని ఏదన్నా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి. ఈ రోజు ఈ ఏడాదిగా మీరు ఏం ముద్రించారో ఎప్పుడైనా చెప్పగలిగారా? మీకు అసలు ఆ సబ్జెక్ట్ ఉందా? ఏదైనా గతము మొన్న నిన్నట్టు మీకు అధికారం ఇచ్చిన దానికి మీరు ప్రజలకు తిరిగి చేసినటువంటి ప్రతిఫలం ఏంటి చెప్పలేకపోతున్నారు. మరో 20 ఏళ్ళు ఒక ఆయన అద్దెకి తెచ్చుకున్నాడు. నడిచొచ్చిందని ఆయనకి ముందు వెనక తెలియకుండా మీకు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినాడు. ఆయన చరిత్రహీనుడు.
ఆయన్ని పట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఇదే మీ పద్ధతి? మీకు అట్లా వస్తే అడ్డదారులు వస్తే కానీ అధికారంలోకి రారు. ఈరోజు కష్టమైన నష్టమైన ఒకటిగా పోరాటం చేసే వ్యక్తిని మీరు వక్రీకరిస్తారా? అధికారులు అనేసి అందరిని అన్నట్టు బాబు గారు చెప్తున్నారు. ఆయన అన్నాడా? ఎవరైతే మీకు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళు అన్నారు. అది వినాలి మీరు. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఆ అధికారి తప్పు చేస్తున్నారు వాళ్ళు అంత చూస్తాం, లేపేస్తాం వల్ల చట్టం ముందు నిలబెడతాం దోషులు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము కానీ అరెస్ట్ చేసే దమ్ము కానీ ఎవరికైనా ఉన్నాయా? ఉంటే ఇదిగో తాడేపల్లి ఆయన హౌస్ తలుపులు తెరిచే ఉంటాయట. దమ్ము ఉంటే వచ్చి అరెస్ట్ చెయ్యండి అని చెప్తున్నారు. 24 గంటలు. ఓకే, ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే వీళ్ళ కేసులు ఎలా ఉంటాయో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అర్థమైంది. ఇప్పటికి 2 వారాలు టైం అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు కారు మీద కంప్లైంట్ పెట్టి, ఆయన మీద కంప్లైంట్ పెట్టి, డ్రైవర్ మీద కంప్లైంట్ పెట్టి సిగ్గు లేకుండా 2 వారాలు టైం అడిగారు. ఇది వీళ్ళ వాదనలు ఆరోపణలు, ఒక్కదానికి ఆధారం ఉండదు. మళ్ళీ ఆయన ఇందాక బాబు గారు మళ్ళీ అంటున్నారు వీళ్ళ కార్యకర్తను చంపేశాడు అని. అయ్యా కోర్టులోనే టైం అడిగారు అయ్యా 2 వారాలు, 3వ వారం ఇది. వాస్తవాలు తెలుసుకోండి. సరే సరే ఓకే బాబు ఏంటి బాబు ఏంటి సార్ ఈరోజు చర్చ అంతా ఏంటి? అక్రమంగా కేసులు పెడుతున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. మేము వస్తాం, మేము పైకి వస్తాం, మీరు కిందకి వెళ్ళిపోతారు అని చెప్పి. సార్ ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడాడు అనే ఒకే ఒక కారణంతో టీడీపీకి సోషల్ మీడియా ద్వారాగా ఎంతో కష్టపడిన వ్యక్తి చేబ్రోల్ కిరణ్ ని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. తప్పు మాట్లాడాడు. సురేష్ విను, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఒక్క అరెస్ట్ అయినా ఒకసారి చూపించండి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గురించి దూషించారు. ఏ ఒక్క అరెస్ట్ అయినా చేశారా? అజయ్ సురేష్ 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 టాపిక్ డైవర్ట్ అవుతుంది. అజయ్ ఏంటి ఆయన రెడీగా ఉన్నారట 24/7 వినండి ఒకసారి విన్నబ్బా. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేవి చెప్పుకోండి, ప్రజలకు ఏదో మత్తుముట్టు మారేడుకాయ చేయాలనుకున్నారా? సరే సురేష్ చెప్పండి మరి మీ హయాంలో ఏం చేశారు? టీడీపీ వాళ్ళు చెప్పనివ్వండి మీ సవాల్ని. అరే ఒక నిమిషం సురేష్ మీ సవాల్ని ఆయన స్వీకరిస్తారా లేదా చూద్దాం. మీరు తలుపులు 24/7 అట. అజయ్ 24/7 దమ్ముందా, ధైర్యం ఉందా? అరెస్ట్ చేస్తారా? అసలు టచ్ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నాడు. కాదు వర్మ గారు, నాకు అర్థం కావట్లేదు. ఆయన అరెస్ట్ చేయడానికి దమ్ము ధైర్యాలు ఎందుకు సార్? తప్పు చేసినాడు ఎప్పటికైనా అరెస్ట్ అవుతాడు, ఏ సెకండ్ కైనా అరెస్ట్ అవుతాడు. దానికి దమ్ములు ధైర్యాలు ప్రదర్శించాలా? మనమేమో కుస్తీ పోటీలకు వెళ్తున్నామా? ఇందాక ఆయన అన్నారు వెంకటేష్ గారు. సురేష్ వెయిట్. ఇందాక వెంకటేష్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈడ్చుకెళ్ళి లోపలికి వేసాడు అని. వెరీ గుడ్. విశ్లేషకులు చాలా అద్భుతమైన లాంగ్వేజ్ మాట్లాడారు. ఈడ్చుకెళ్ళి లోపలికి వేశారు. అందరినీ ఈడ్చుకెళ్లే టైం తొందరలో ఉంది, కంగారేం లేదు. ఇంకొక విషయం ఏంటంటే నాకు వెంకటేష్ గారికి ఒక సూటి ప్రశ్న ఉంది వర్మ గారు. ఆయన ఇందాక ఒక సూర్య పత్రిక సంథింగ్ ఒక పత్రిక తీసి పలానా మద్యం పలానా బెల్ట్ షాప్ అని చెప్తున్నారు కదా సార్. వెంకటేష్ గారు మీది ఏ నియోజకవర్గం అండి? మంగళగిరి సార్. మంగళగిరి. సార్ మీరు ఏం చేస్తారంటే సార్, మీరు రాజకీయ విశ్లేషకులు కాబట్టి నేను ఆ పేపర్ని ఈ పేపర్ని లేకపోతే పచ్చ పేపర్ని బ్లూ పేపర్ ఇంకో పేపర్ని నేను నమ్మను కానీ సార్ మిమ్మల్ని నమ్ముతా. మీరు రాజకీయ విశ్లేషకులు కాబట్టి మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి సార్. స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఎక్కడెక్కడ బెల్ట్ షాప్ ఉంది, ఎక్కడెక్కడ మద్యం వెళ్తుంది, ఎక్కడెక్కడ ఇసుక. వెయిట్, నేను నిన్ను అడగట్లే, వెయిట్. ఆగండి సురేష్. వెంకటేష్ గారు మీరు ఏం చేస్తారంటే సార్, మీరు రాజకీయ విశ్లేషకులు, అద్భుతమైన విశ్లేషకులు, జగన్మోహన్ రెడ్డి రెండు ప్రాణిత్య విశ్లేషకులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరే వెళ్ళి చేతికి ఒక ఫోన్ ఉంది, మన దగ్గర సోషల్ మీడియా ఉంటుంది, మీ దగ్గర ఒక పవర్ ఉంది, ఒకసారి పేపర్లు మీడియాలో వద్దు సార్, మీరు తీసుకొచ్చి చూపిస్తే క్లారిటీ వస్తుంది మాకు కూడా. ఓకే, ఖచ్చితంగా అజయ్, ఖచ్చితంగా. అంటే ఈ పాట చేయాలి సార్, ఇప్పుడు దాకా చేయలేదు దాన్ని. ఖచ్చితంగా వెళ్తాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నువ్వు ముందు సూర్య పత్రికలో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో ఇది గాలి వార్త. అసలు సూర్య పత్రికని నీ ప్రభుత్వం మీద రాసినటువంటి అరే ఉండవయ్యా, నువ్వేదో తొడగొట్టావు కదా. మిమ్మల్ని నమ్ముతా, మీరు వెళ్ళండి. నేను సూర్యాన్ని నమ్ముతా.
నేను సూర్యాన్ని నమ్ముతాను, నువ్వు నమ్మవు కదా. తప్పుడు వార్త రాసినందుకు ఆ పేపర్ ఓకే పాలన మీద దృష్టి పెట్టండి. ఈ అరెస్ట్ల అంశం, ఈ సవాళ్ళ అంశం అంటే చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ కుమార్ సజ్జా చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి వెంకటేష్ సింగళూరు గారు, థ్యాంక్ యూ పసుపులేటి సురేష్ గారు, థ్యాంక్ యూ బాబు పాలూరు గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్. మా 99 టీవీ తెలుగు డిజిటల్ ఛానల్ ఒక వ్యూకి కేవలం 1 పైసా మాత్రమే ఛార్జ్ చేస్తోంది. మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇదొక సువర్ణావకాశం. అలాగే 99 టీవీ శాటిలైట్ ఛానల్లో కూడా ప్రసారం చేయడం మీకు బోనస్. ఇది 99 టీవీ అందిస్తున్న మెగా ఆఫర్. కానీ ఈ ఆఫర్ కేవలం 30 రోజులు మాత్రమే. కాల్ చేయవలసిన నెంబర్ 9133630999. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా?